చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే అప్పుడు నూతన ఉత్సాహంతో యవ్వనంగా కనిపిస్తారు. చాలామంది పెద్ద వయసు అయినప్పటికీ వారి వయసు కంటే చిన్నగా చాలా యాక్టివ్గా కనిపిస్తారు. అయితే అలా ఎందుకు ఉన్నారు, వారిలా మిగతావారు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే వారి జీవన విధానమే అని చెబుతున్నారు. అయితే వైద్య నిపుణులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా జీవించవచ్చని, ఆయుస్సు కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయస్సును పెంచే ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా నిత్య యవనంగా ఉండాలని అనుకుంటారు. నిత్య యవనంగా కనపడాలని మీరు కూడా అనుకుంటే తప్పకుండా వీటిని పాటించండి. వీటిని గనక మీరు రోజు పాటించినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, నిత్య యవ్వనంగా ఉండొచ్చు. సూర్యోదయానికి ముందే నిద్రలేచేందుకు ప్రయత్నించండి. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున 2 లేదా 3 గ్లాసుల గోరువెచ్చని మంచి నీటిని తాగండి. ఉదయం సూర్యుడిని చూడండి. ఆ మొదటి కిరణం మన శరీరానికి కాదు, మన మానసిక స్థితికి శక్తిని ఇస్తుంది. కనీసం రోజు 10 నిమిషాలు ఎండలో ఉండండి, దాన్ని చూసిన కళ్ళు కూడా సంతోషిస్తాయి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయండి. రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం ఉండదు. రోజు ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. రోజుకి ఒక గ్లాసు నిమ్మకాయ రసం తాగితే శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. రోజుకి ఒక కప్పు పాలు తాగితే ఎముకలను దృఢంగా ఉంచుతుంది. రోజుకి 3 లీటర్లు నీళ్లు తాగితే రోగాలు దరి చేరవు. త్రాగునీటిలో కాస్త సంపు కలిపి తాగినట్లయితే శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది. నీళ్లలో నానబెట్టిన ఎండు ఖర్జూరాలను పరగడుపున రోజు 3 తింటే కొవ్వు కరిగిస్తుంది, ఎముకలను దృఢపరుస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, శరీరానికి కావలసిన ఐరన్ను అందిస్తుంది. కేవలం 2 అరటి పండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగే అంత శక్తి వస్తుంది. నిద్రపోయే ముందు కీర దోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రీఫ్రెష్గా ఉంటుంది, ఎలాంటి తలనొప్పి ఉండదు. ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా వాడేవారు ఎప్పటికీ ఎముకల బలం తగ్గదు. 2 పూటలో పచ్చి ఉల్లిపాయని మజ్జిగ అన్నంలో వేసుకుని తినేవారు నిత్యం ఆరోగ్యంగా ఉంటారు. 2 పూటలు ధనియాలు కషాయం తాగుతుంటే మూత్రంలో వీర్యం పోవడం ఆగిపోతుంది. నిప్పులలో కొద్దిగా వాము వేసి ఆ పొగను పీలుస్తుంటే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా రక్తం వృద్ధి చెందుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు బీట్రూట్ను తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. ప్రతిరోజు నీళ్లల్లో తులసి ఆకులు వేసుకొని తాగితే గొంతు ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది. పెద్ద ఉల్లిపాయ ఉప్పు కలిపి నూరి దాన్ని పంటికి వేసి రుద్దితే పండ్లు వెంట కార్య రక్తం ఆగిపోతుంది. రోజు 2 అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అల్లం రసంలో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తమును శుభ్రపరుచును. తినే ఆహారంలో కాస్త ఎక్కువగా ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపి తిన్నట్లయితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. పల్లీలు బెల్లం కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది మరియు రక్తహీనత సమస్య తొలగిపోతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షపాతం, కిడ్నీలో రాళ్లు, ఎముకలు పట్టుతో కోల్పోవడం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి. ఉసిరి లేదా త్రిఫలాలతో కూడుకున్న నీటిని సేవించండి. వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఉపవాసం ఉన్న రోజులు కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి. మీరు తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి, మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి. భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు ఉండేలా చూసుకోండి. మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి. ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి. సమయానుసారంగా భోజనం చేయాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి. రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి. దీంతో ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అవకాశాలు ఎక్కువగా. పైగా మరుసటి రోజు చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమవుతాయి. మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లే అవుతుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు నీకు ఇష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది. పొద్దున్న పళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ తేనె, 2 చిటికెలు దాల్చిన పొడి వేడి నీళ్లల్లో కలుపుకొని 2-3 సార్లు పుక్కలించినట్లయితే
నోటి దుర్వాసన తగ్గుతుంది. రోజు ఉదయం రాత్రి ఒక చిన్న స్పూన్ తేనె అంతే ప్రమాణంలో దాల్చిన చెక్క పొడి క్రమం తప్పకుండా సేవిస్తే వినికిడి లోపం తగ్గుతుంది. ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ తేనె, దానిపై కొంచెం దాల్చిన చెక్క పొడి చెల్లి పరగడుపున మరియు మధ్యాహ్నం 3 గంటలకు తీసుకుంటే త్వరగా అలసిపోవటం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక కప్పు నీటిలో హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి తర్వాత అందులో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం అల్పాహారానికి ముందు, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా సేవిస్తే అధిక బరువుని నియంత్రించి మరింత కొవ్వు చేరకుండా ఉంటుంది. గజ్జి, చిడుము, తామర తదితర వ్యాధులకు తేనె, దాల్చిన చెక్క పొడి సమపాలల్లో కలుపుకొని పట్టించాలి. ఇది దివ్యంగా పనిచేస్తుంది. 3 స్పూన్ల తేనె, 1 స్పూన్ దాల్చిన చెక్క పొడి పేస్ట్ లాగా కలుపుకొని రాత్రిపూట మొటిమలకి పట్టించి మర్నాడు ఉదయం వేడి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా 2 వారాల పాటు ఆచరిస్తే మొటిమలు మాయం అవుతాయి. ఒక పెద్ద స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 చిన్న స్పూన్ తేనె కలుపుకొని తాగితే ఉదర సంబంధిత సమస్యలు, గ్యాస్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక పెద్ద స్పూన్ తేనె, పావు చిన్న స్పూన్ దాల్చిన చెక్క పొడి కలుపుకొని 3 రోజులు సేవిస్తే జలుబు, దగ్గు తగ్గుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు పోవడానికి ఉలవచారు, దానిమ్మ పండు గింజలు కలిపి తినాలి. తులసి ఆకుల రసం, తేనె కలిపి తీసుకోవాలి. పుచ్చకాయ తిన్నా కూడా మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయి. లివర్ సమస్య ఉన్నవాళ్లు వేడి నీళ్లల్లో తులసి ఆకులు కడిగి తినవలెను. ఇది అజీర్ణమునకు, కడుపునొప్పిని కూడా నివారించును. ఇది మలేరియాకు, తలనొప్పికి కూడా మంచి ఔషధము. అనాసపండు తినటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది కీళ్లవాపుల వారిని ఈ పండు తినడం వల్ల చర్మవ్యాధులు కూడా రావు. ఈ అనాసపండు రక్తపోటు రాకుండా గుండు వేగాన్ని నియంత్రిస్తుంది. పులిపిర్లను నిర్మూలించాలంటే అరటిపండు తొక్క లోపల భాగం పులిపిర్ల మీద పెట్టి కదలకుండా ప్లాస్టర్ని అతికించిన క్రమంగా తగ్గుతాయి. అరటిపండులోని అధిక పీచు పదార్థం వలన మలబద్ధకాన్ని నివారించవచ్చు. దీనిని ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తినడం వలన మెదుడికి చురుకుదనం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులలో గ్రహణ శక్తిని పెంపొందిస్తుంది. ఛాతిలో మంటను తగ్గిస్తుంది. దోమ కాటు వలన వచ్చే వాపు మంటకు అరటిపండు తొక్క లోపల భాగంతో రుద్దితే తక్షణమే ఉపశమనం కొలుకుతుంది. ఒత్తిడి తగ్గించేందుకు భోజనం చేశాక విరామం సమయంలో చిరుతిండిగా అరటిపండును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ పండును తినేవారికి పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. సొంటి అనగా ఎండబెట్టిన అల్లం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకలి కలిగిస్తుంది. జలుబు, జ్వరాలను, కడుపులో గడపకు మంచి ఔషధం. ఈ సొంటి టీలో వేసుకొని తాగితే వెంటనే పనిచేస్తుంది. లేదా పొడిచేసి అన్నంలో కలుపుకొని తినాలి. అజీర్ణానికి కూడా బాగా పనిచేస్తుంది. సొంటి 50 గ్రాముల, కందిపప్పు 2 స్పూన్, పెసరపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్ల, ధనియాలు 2 స్పూన్ల, నెయ్యి 4 స్పూన్ల, ఉప్పు తగినంత. 2 స్పూన్ల నెయ్యి వేడి చేసి ధనియాలు పప్పుల్ని విడివిడిగా వేయించాలి. మిగతా నీళ్లు సొంటి చిన్న ముక్కలుగా చేసి రంగు మారేవరకు వేయించాలి. చల్లారాక అన్ని కలిపి తగినంత ఉప్పు వేసి గ్రైండర్లో పొడి చేసుకోవాలి. ఆ పొడిని ఒక గాజు సీసాలో తడి తగలకుండా వేసి భద్రపరుచుకోవాలి. రక్తపోటు నివారణకు 1 స్పూన్ తేనె, 1 స్పూన్ అల్లం రసం, 1 స్పూన్ వెల్లుల్లి రసం కలిపి రోజుకు 2 సార్లు సేవించవలెను. ఆస్తమా అదుపులో ఉండాలంటే దాల్చిన చెక్క పొడి, 1 స్పూన్ తేనె కలిపి సేవించవలెను.